వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. సహజంగా ఎక్కడైనా మామూలుగా కమ్యూనిస్టు ఉద్యమాలైనా లేకపోతే ఏ రాజకీయ పార్టీలైనా పేదలకి ఇల్లు కావాలని ఉద్యమం చేస్తారు, లేదా ఇళ్ల స్థలాలు కావాలని ఉద్యమం చేస్తారు, లేకపోతే ఆల్రెడీ గుడిసెలేసుకున్న ఆ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వమని ఉద్యమాలు చేస్తారు. ఇప్పటివరకు మనం ఇవే చూసింది. సహజంగా ఇప్పుడు కాదు, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇవే ఉద్యమాలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టింది పేరు ఇళ్ల స్థలాల కోసం, వీటి కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చోట్ల చేసింది, అన్ని పార్టీలు చేశాయి. మనకి ఉదాహరణకి దివంగత నేత వెంకటస్వామి గారు, ఆయన ఇంటి పేరు గుడిసెల వెంకటస్వామి. అంటే ఇంటి పేరంటే అలా ముద్రపడింది. ఎందుకు అంటే ఆయన పేదలకు ఎక్కడ ఇల్లు లేని పేదలందరినీ జమ చేసి ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ గుడిసెలు వేయించేవారని అట్లా పేరు పెట్టిన ఇది. అట్లా చాలామంది ఉన్నారు. కానీ కట్టి రెడీగా పెట్టిన ఇళ్ళని ఇవ్వమని ఉద్యమం చేయాల్సిన దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కట్టి రెడీగా ఉన్నాయి, వాటికి అర్హులు ఎవరో తెలుసు, ఆల్రెడీ లబ్ధిదారుల ఎంపిక జరిగింది. వాళ్ళు లబ్ధిదారులు కాదు, వాళ్ళు హక్కుదారులు. ఎందుకంటే ప్రతి అపార్ట్మెంట్కి, ప్రభుత్వం కట్టిన ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు డబ్బు కట్టారు. వాళ్ళ వాటా సొమ్ము, మ్యాచింగ్ గ్రాంట్ అంటాం కదా, ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్, దానికి కావాల్సిన దానికి 50,000 లక్ష వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ వాళ్ళు కట్టారు. సో వాళ్ళు హక్కుదారులు. అలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ, కుంటి సాకులు చెబుతూ, ఇల్లు కేటాయించకుండా కక్ష సాధిస్తూ, మిగతా అన్నిటినీ ఎలాగైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి మీద ఎలాగైతే కక్ష సాధిస్తున్నారో, చివరికి పేదవాడి గూడును కూడా వదలకుండా కక్ష సాధిస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పే కబుర్లు వింటే నవ్వొచ్చే కార్యక్రమం. నిజంగా ఇలా కూడా జరుగుతుందా అని. ఇప్పుడు అది కాస్త మెల్లమెల్లగా ఉద్యమ రూపం తీసుకుంటోంది. చాలా చోట్ల ఇప్పటికే అది ఉద్యమ రూపం దాలుస్తోంది. విశాఖపట్నంలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన 43,000 ఇళ్ల లబ్ధిదారుల జాబితాని రద్దు చేస్తున్నాం. మీరు ఏవైతే 43 కోట్ల రూపాయలు కట్టారో, ₹1,00,000 చొప్పున, ఆ 43 కోట్లు తిరిగి ఇచ్చేస్తాం, మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ ఇస్తాం. ఎక్కడైనా జరుగుతుందా ఇలా? ఎక్కడైనా జరుగుతుందా? పేదల కోసం ఇల్లు కట్టి లబ్ధిదారులు కేటాయించి వాళ్ళతో డబ్బు కట్టించుకొని మళ్ళీ మేము రద్దు చేస్తున్నాం, ఫ్రెష్గా లిస్ట్ ఇస్తాం, మా పార్టీ వాళ్ళని ఎంపిక చేసుకుంటాం అనే తరహాలో మాట్లాడితే అది ప్రజాస్వామ్యమా? అసలు ప్రభుత్వమా? ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటాయా? దీని మీద ఆల్రెడీ విశాఖపట్నంలో మూవ్మెంట్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8 లక్షల ఇళ్ళు ఇలా కట్టి ఉన్నాయి. వీటిని ఇమీడియట్గా పేదలకి ఇవ్వాల్సిందే. అవి స్వాధీనం చేసుకోవడం కోసం, వాటిలో గృహప్రవేశాలు చేయడం కోసం పేద ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఇది ఉద్యమ రూపం దాలుస్తోంది. ఎందుకు ప్రభుత్వం ఇంతదాకా తీసుకొస్తోంది అనే దాని మీద మనం చర్చలో పాల్గొంటున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు, అలాగే షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అండ్ మాకిరెడ్డి పురుషోత్తం గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అండ్ సిపిఎం నేత, సీనియర్ నాయకులు నరసింహరావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. ఎవరిదో మొబైల్ ఆన్ అయి ఉందండి, ప్లీజ్. నా వాయిస్ నాకే వస్తుంది. ఓకే రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఇలాంటి పరిస్థితిని ఎలా విశ్లేషించవచ్చు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేసిక్ గా చేసిన తప్పు ఏంటంటే 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఒక టార్గెటెడ్ గా. లేదా ముఖ్యమంత్రి గారు ఒక సభలో చెప్పారు, నేను మళ్ళీ జిల్లాల పర్యటనకు వస్తాను, ఎవరినైనా ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారా చేతులెత్తానంటే ఒక్కరు కూడా చేతులెత్తకూడదు. ఇది సాధ్యమా? ఒక క్రమ పద్ధతిలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు చేయాలి తప్ప ఒక టార్గెటెడ్ గా 30 లక్షలు 40 లక్షలు పెట్టుకొని చేయడం అనేది మొదటి తప్పు. రెండోది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఉమ్మడిగా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కట్టినటువంటి ఏదైతే ఇళ్ళు పెండింగ్ లో ఉన్నాయో వాటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి వాటి లబ్ధిదారులకు ఇవ్వడం, మిగిలిపోయిన వాటికి ఏదైతే అర్హులు ఉంటారు వాళ్ళు గుర్తించి ఒక క్రమ పద్ధతిలో అందుబాటులో ఉన్న భూములన్నీ ఇవ్వడం అని ఒక క్రమ పద్ధతిలో కానీ నిరంతర ప్రక్రియలో భాగంగా చేస్తుంటే ఈ వివాదాలు తావిచ్చుండేది కాదు. అందుకు భిన్నంగా ఒకేసారి 30 లక్షలు ఇస్తానడం, దానికి టార్గెట్ ఫిక్స్ చేయడం, దాని డేట్లు కూడా ఇప్పటికే 3 సార్లు 4 సార్లు వాయిదా వేశారు, అది వేరే సంగతి. కానీ
ఇట్లాంటి హడావుడిగా తీసుకునే నిర్ణయాలే ఈ మొత్తం వివాదానికి కేంద్రంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బేసిక్ ఇప్పుడు మీరు విశాఖపట్నం ఉదాహరణ చెప్పారు, నాకు ఆ సాంకేతిక విషయాల నోటీసులు తెలియదు కానీ ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతుందో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం నిర్మించినా అందులో నిర్మాణాలు లేని లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దాలి, పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వాటిని ఇచ్చేస్తే మిగిలింది సులభం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. మిగిలిన ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ తగ్గుతుంది, భారం కూడా తగ్గుతుంది కదా వాటన్నిటిని ఇచ్చేస్తే. అంటే ఆ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకపోవడం వల్ల కొన్ని తప్పులు కూడా దారితీస్తా ఉంది. నేను కొన్ని జిల్లాల, మా జిల్లాలో కానీ ఇతర జిల్లాలు చూసినప్పుడు మీరు అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. దీన్ని వక్రభాషం చేసుకునే అవకాశాలు ఉంటాయి కింది స్థాయి. ఎందుకంటే ప్రభుత్వం హడావుడిగా వన్ మంత్ ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ అధికారులు, మంచి అధికారులు అయితే ఒక పద్ధతిలో చేస్తారు, అక్రమాలకు ఇంకో దానికో మాల్ ప్రాక్టీస్ అలవాటు పనులు దీన్ని ఇంకో రూపంలో ఉపయోగించుకోవడానికి దారితీస్తారు. అలాంటి దారితీసే ఘటనలే అనేక జిల్లాల్లో అధికార పార్టీ మీద వస్తున్న ఆరోపణలు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రీథింక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే అందుబాటులో ఉన్నాయో, తెలుగుదేశం లెక్క తప్పు కావచ్చు, బీజేపీ లెక్క తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఇప్పుడు పెండింగ్ లో ఉన్నవన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇచ్చేవాలి అర్హులకి. ఎవరైతే ఖాళీలు ఉన్నారో ఒక సర్వే చేసి 4 ఏళ్ళు క్రమ పద్ధతిలో ఇవ్వగలిగితే ఒక 5 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుంటే సమస్య పరిష్కారం వస్తుంది. అలా కాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం ప్రభుత్వానికి అల్టిమేట్ గా నష్టం వస్తుంది, పేదలు నష్టపోయే అవకాశాలు ఏర్పడతాయి. రైట్. బుచ్చ చౌదరి గారు, ఇది అంటే సహజంగా దీనికి సాచురేషన్ అంటూ ఉండదు. ఇళ్ళ అవసరాలు అనే దానికి సాచురేషన్ అంటూ ఉండదు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సాచురేషన్, అసలు ఎన్టీ రామారావు గారు మొదలెట్టిన పక్కా ఇల్లు అనే దగ్గర నుంచి ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండొద్దు అని అంటే ఇస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు, వస్తున్నారు. ఎందుకంటే పిల్లలు పుడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటారు. మీకు తెలియదు కాదు. మీరు మంత్రిగా చేశారు, 6 సార్లు ఎమ్మెల్యే, మీరు ఎన్నో చూసి ఉంటారు ఇలాంటివి. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇంకా అడిగి ఎక్కడైనా ఎవరికైనా కావాలంటే చెయ్యొద్దు ఎవరు అనే తరహాలో మాట్లాడితే సరే, అది వేరు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది వాస్తవం అది. కానీ కట్టిన ఇళ్లను కేటాయించకుండా ఈ రకంగా వెనక్కి తీసుకుంటున్నాం, కొత్త జాబితా వెళ్దాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ప్రజలు దాన్ని ఉద్యమం దిశగా వెళ్తున్నారు, పార్టీలు లీడ్ చేస్తున్నాయి. సిపిఐ, టీడీపీ, ఇంకా మీరు కూడా లీడ్ చేస్తున్నట్టున్నారు, ఇతర పార్టీలు కూడా, బీజేపీ కూడా, వాళ్ళు కూడా మూవ్మెంట్ తీసుకుంటున్నట్టుంది నాకు తెలిసిన సమాచారం మేరకు. సో ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం దాన్ని నానుస్తోంది? వెంకటకృష్ణ గారు సార్, ఇందాక పెద్దలు పురుషోత్తం గారు చెప్పినట్టుగా ముందు ఒక విషయం, నేను దాదాపుగా 38 సంవత్సరాలు అవుతుంది మొదటిసారి ఎమ్మెల్యేకి. అప్పుడు వాళ్ళ తాతలకు ఇచ్చాము, ఆ తర్వాత తండ్రులకు ఇచ్చాము, కొడుకులకు ఇచ్చాము, మనవాళ్ళు వచ్చి మా సంగతి ఏంటంటున్నారు. అంటే ముందు ఇచ్చిన వాళ్ళంతా పోయి మళ్ళీ కొత్త వాళ్ళు కూడా జనాభా పెరగడంలో మళ్ళీ డిమాండ్ పెరుగుతూ ఉంది. దాంట్లో కొంతమంది ఏదైతే ఖచ్చితమైన డేటా ఉండటం కానీ, దాన్ని సరిగా అమలు చేయటం లోపం వల్ల కానీ, ఎవరికి ఇచ్చారు ఇంకా ఎవరికి ఇవ్వాలనేది నిర్దేశిత లక్షణం లేకుండా ఇష్టారాజ్యంగా చేసుకెళ్ళడంలో మళ్ళా డిమాండ్ పెరుగుతా ఉంది. అది ఒక పరిస్థితి. సరే, ప్రస్తుతం అసలు పావర్టీ ఎంత, ఎవరెవరికి ఇస్తామనేది ఒక లెక్క వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పావర్టీ కేంద్రం చెప్పే లెక్కలకి రాష్ట్రాలు చెప్పే లెక్కలకి తేడా వస్తాయి. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30 లక్షలు, ముందు 20 లక్షలు అన్నారు, ఇప్పుడు 30 లక్షలకి పెంచారు. సరే, పేదవాళ్ళందరికీ గూడిస్తానంటే చాలా సంతోషమే. కానీ ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో తెలుగుదేశం రాష్ట్ర విభజన తర్వాత నూతనంగా అధికారంలోకి వచ్చాక 20,96,000 ఇళ్లు శాంక్షన్ చేసింది సార్. 20,96,331 ఇళ్లు శాంక్షన్ చేశారు. 2019 ఫిబ్రవరికి దాదాపుగా 10,30,30,000 ఇళ్లు కంప్లీట్ అయినాయి సార్. 10,30,000 ఇళ్లు కంప్లీట్ అయినాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా. గ్రామీణంలో 7,76,456, పట్టణాల్లో 2,62,62 కంప్లీట్ అయినాయి. ఇది కాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అనౌన్స్ చేసి పెండింగ్ ఉండిపోయింది, బిల్స్ పెండింగ్ ఉండిపోయింది. 4,40,426 ఇళ్లు పెండింగ్ లో ఉన్నాయి. దానికి 25,000, 50,000 రూపాయల చొప్పున తెలుగుదేశం హయాం ఇది రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళకి 25,000, 50,000 ఆ ధామాషాన్ని బట్టి వాళ్ళకి కేటాయింపు చేసి వాళ్ళకి శాంక్షన్ ఇచ్చారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ పూర్తి అయిపోయిన ఇళ్లు టిట్కో హౌసింగ్ పక్కన పెడదాం, గ్రామీణ హౌసింగ్ లో ఎన్టీఆర్ హౌసింగ్ లో కట్టుకున్న ఇళ్లకి దాదాపుగా 2,60,000 ఇళ్లకి 60,000 రూపాయల చొప్పున జాతీయ గ్రామీణ పథకం కింద డబ్బులు ఇవ్వాలి సార్. కేంద్రం రిలీజ్ చేసింది, వాళ్ళకి ఆపేశారు. ఇప్పుడు ఏదైతే గ్రామీణ రోడ్డు కానీ కాలువలు కానీ కట్టిన వాళ్ళకి బిల్లులు ఎట్లాగైతే 2,600 కోట్ల రూపాయలు ఆపారో, అలాగే హౌసింగ్ లో కూడా వాళ్ళకి కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు వీళ్ళ ఖాతాలో వేసుకుని వాళ్ళకి ఇవ్వడం ఆపారు. దాదాపుగా 1,600 కోట్ల రూపాయలు ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నామని చెబుతున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల.
ఆ విధంగా ఇవాళ అది కాకుండా మళ్ళా నూతన ప్రభుత్వం వచ్చాక గతంలో శాంక్షన్ అయి మొదలుపెట్టిన ఇళ్ళు 4,37,000 ఇళ్ళు మొత్తం కూడా ఆపేశారు సార్. 4,37,000 ఇళ్ళు గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రభుత్వం, గతంలో జరిగిన ప్రభుత్వానికి 4 లక్షల చిల్లరిళ్ళకి ఎట్లాగైతే తెలుగుదేశం డబ్బులు చెల్లించిందో కంటిన్యూ చేయాలి. వాళ్ళ బిల్లులు ఆపారు, ఇవాళ ఇళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇది ఒక ఎత్తు. రెండోది టిడ్కో హౌసింగ్. ఏదైతే ఆయన అర్బన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉదారంగా ఆంధ్రప్రదేశ్ కి 7,58,000 ఇళ్ళు శాంక్షన్ ఇచ్చారు సార్. దానిలో ఇళ్ళు భారీ ఎత్తున ఇచ్చారు సార్. దాన్ని ఏమన్నారంటే రోల్ మోడల్ గా చెయ్యాలి. ఏదో మామూలుగా గతంలో ఫ్యామిలీ హౌసెస్ కట్టే ఈ రోజు కూడా ఇళ్లలోకి వెళ్ళాలి చాలా చోట్ల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానీ, నాణ్యత ప్రమాణాలు సరిగా లేకపోవటం కానీ, ఇల్లు పూర్తయ్యేటప్పటికే రిపేర్లు రావడంలో కానీ చాలా చోట్ల నెల్లూరు చూశారు, మొత్తం కాలనీ కూల్ చేసే పరిస్థితి వచ్చింది. రాజమండ్రిలో శాటిలైట్ సిట్లు ఇవాళకి 2,200 సగం ఖాళీలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక అధునాతనమైన ప్రక్రియతో షీర్వాల్ టెక్నాలజీలో ఒక మంచి అధునాతనంగా డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు, అది 300, 365, 430 అడుగుల 3 విడతలుగా చేసేలాగా డబ్బు పెట్టుకునే వాళ్ళని బట్టి చిన్న వాళ్ళకి తక్కువగా కొంచెం డబ్బు ఎఫోర్డబుల్ హౌసింగ్ లాగానే చేశారు. చాలా రోల్ మోడల్ గా ఇప్పుడు మా దగ్గర కట్టారు. ఇవాళ అందరూ అన్ని పార్టీల వాళ్ళు చూస్తున్నారు, ఇంత అద్భుతంగా ఎక్కడా లేదని. కేంద్ర ప్రభుత్వ పెద్దలు మంత్రులు కూడా వచ్చి వాళ్ళ అధికారులు తెచ్చి ఈ విధంగా ఉండాలని. ఇవాళ 1,00,000 ఇళ్లు కట్టడానికి తలకిందులు అయిపోతుంది. తెలంగాణలో, హైదరాబాద్ లో చూశారు. ఆంధ్రప్రదేశ్ లో 2,60,000 ఇళ్లు కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇంకా దాదాపుగా 2,00,000 ఇళ్లు దాదాపు తుదేసుకు వచ్చినాయి. అక్కడల్లా మిగిలింది ఏంటి? ఒక అధునాతనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. గతంలో కాకుండా రోడ్లు కానీ, కాలువలు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, సబ్ స్టేషన్లు కానీ, మార్కెట్లు కానీ పెట్టేలాగా, గ్రీనరీ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఆ పనులు జరుగుతున్నాయి. తుది దశలో ఉండగా ఆపేశారు. ఇప్పుడు ఉదాహరణకి మా తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో నిజమే సార్, ఇవన్నీ కరెక్టే. ఇప్పటికే జనంలోకి వెళ్ళింది ఇష్యూ. ఎలాగైతే మన రైతులుగా బేడీలు వేసిన ఇష్యూ ఉందో అంతకంటే అగ్రెసివ్గా జనంలోకి వెళ్ళింది ఇష్యూ. జనంలోకి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సాల్వ్ చేయడం లేదు? ఇప్పటికి దీని మీద రెస్పాండ్ అవ్వట్లే. వాక్కుంటే వాక్కోండి అన్నట్టుగానే ఉంది. కానీ ఇళ్ళని కట్టున్న ఇళ్ళని కేటాయించకపోతే అవి పాడుపడిపోతాయి, లేకపోతే దెబ్బతింటాయి, నాశనం అయిపోతాయి, మెయింటెనెన్స్ లేకపోతే అనే మినిమం ఇది కూడా లేకుండా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకు ఏంటంటే సార్, ఇదే బిల్డింగ్ ని కోవిడ్ కేంద్రాలుగా వాడుకున్నారు సార్. కొన్ని చోట్ల వాడారు. అవును, కోవిడ్ రాజమండ్రిలో కానీ, అంతర్వేది దగ్గర, ఇవన్నీ కూడా అమలాపురం ప్రాంతాల్లో కోవిడ్ కేంద్రాలుగా వాడారు. సరే వాడారు. ఇవాళ ఎందుకు ఆపారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ల బిల్లులు ఆపారు. 18 నెలలుగా ఆపారు. వాళ్ళకి బిల్లులు ఇవ్వాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లులు అండి మొత్తం కూడా క్యాన్సిల్ అన్నారు. సెకండ్ ఫేజ్ లో మొదలైన ఇళ్ళన్నీ దాదాపు ఫుటింగ్స్ అయిపోయినాయన్నీ ఆపేశారు. ఇవాళ ఏమంటున్నారు? గతంలో పారదర్శకత్వంగా లాటరీ వేసి తీసుకున్నారు సార్. లబ్ధిదారులు ఎంపిక కూడా దాదాపుగా రాజమండ్రిలో ఒక 30,000 మందికి కావాలనుకోండి. మొదటిసారి కట్టేది 4,000 చిల్లర కనుక లాటరీ వేశారు. ఎవరికి వాళ్ళే చీట్లు తీసుకుని ఎవరు వాళ్ళ అదృష్టం కొద్ది ముందు వచ్చిన వాళ్ళకి పెట్టి సెకండ్ ఫేజ్ లో మళ్ళీ మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ తీసుకెళ్లేలాగా చేశారు. లాటరీ వేసిన తర్వాత ఇళ్లు కేటాయింపు అయిపోయింది. ఇళ్లు కేటాయింపు కూడా లాటరీ, ఎవరు పైన ఎవరి కింద తేడా లేకుండా లాటరీ వేసి వాళ్లే తీసుకున్నారు. ఆ గృహప్రవేశాలు జరిగినాయి. ఇవాళ ఎందుకు హ్యాండ్ అవుట్ చేయటం? ఇవాళ అంటారు వాళ్ళని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళా ఇస్తారట. ఇవాళ 30 లక్షలు ఇది కూడా లెక్క చెబుతున్నారు. ఈ 9 లక్షలు 10 లక్షలు అయిపోయిన ఇళ్ళు కూడా అది ఓకే అనుకోండి. అది 30 లక్షలు అనేది దానికి సంబంధించి వేరే లెక్క ఉంది, దాని వెనక కథ వేరే ఉంది. దాంట్లో కాదు. ఇప్పుడు అసలు 7 లక్షల దాదాపు 8 లక్షలు కట్టి రెడీగా ఉన్నాయి. మరో 3 లక్షలు ఫినిషింగ్లో ఉన్నాయి. 8 లక్షలు ఇలాంటి చిన్న విషయం కాదు సార్. 8 లక్షల కుటుంబాలు, 8 లక్షల కుటుంబాలు అంటే కుటుంబానికి యావరేజ్న ముగ్గురు వేసుకున్నా కూడా 24 లక్షల మంది, 24 లక్షల మంది నివాసానికి సంబంధించిన సమస్య. ఒకవేళ కుటుంబానికి నలుగురు అనుకుంటే 32 లక్షల మందికి సంబంధించిన సమస్య. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం దీన్ని? బాజీ గారు, ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి నిర్మించిన ఇళ్ళు. ఒకటి వాస్తవం, బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్తో కట్టిన ఇళ్ళే అయినప్పటికీ దేశంలో ఎక్కడా కూడా ఇంత బాగా ప్లాన్డ్గా మంచిగా కట్టారు అనే పేరు ఎక్కడ రాలే మన ఆంధ్రప్రదేశ్లో కట్టినట్టుగా. ఎందుకు ఈ ప్రభుత్వం దీన్ని కేటాయించకుండా వదిలిపెడుతోంది? మీరెందుకు దాన్ని వెంటబడి తరమడం లేదు ఈ విషయంలోనైనా?
నమస్కారం వెంకటకృష్ణ గారు, అదేవిధంగా బుచ్చి చౌదరి గారికి, పురుషోత్తం గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన 2022 నాటికి దేశంలో ఎవరికి ఇల్లు అనేటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఆనాటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి యొక్క మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు 11 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఎన్నికల ముందు నిర్మాణానికి సంబంధించినటువంటి గృహప్రవేశాలు గ్రాఫిక్స్లు అయిపోయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ విధానం అవి నిర్మించినటువంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ యొక్క ఇళ్లను మనం ఓపెన్ చేసి ఆ క్రెడిబిలిటీ వాళ్ళ అకౌంట్లో పడకూడదు కాబట్టి అనేటువంటి ఆలోచన అనేది క్లియర్గా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా విశాఖపట్నంలో మా నాయకులు విష్ణుకుమార్ రాజు గారు, పివిఎన్ మాధవ్ గారు కట్టిన డీడీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించమని ధర్నా చేయడం జరిగింది విశాఖపట్నంలో. ఇక్కడ మనమేమంటున్నామంటే, వెనకటికి ఎవరో అసలేం లేదురా మగుడా అంటే పెసరపప్పు వండి పెట్టవే పెళ్ళామా అన్నట్టు ఇవాళ కట్టిన ఇళ్లను ఓపెన్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ 30 లక్షల ఇళ్ళు ఇస్తామనేటువంటి మాట ఏదైతే ఉందంటే ఇవాళ ఆ నానుడికి సరిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దేశంలో ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం 1 కోట అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బాజీ గారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బాజీ గారు నా పాయింట్ ఏంటంటే 30 లక్షల ఇళ్ళు స్థలాలు అనేది గాలిలో ఉంది. గాలిలో ఉన్న దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. నేను అనేది ఈ 21 లక్షల ఇళ్ల కోసం డబ్బు కట్టినవారు కానీ, ఆల్రెడీ ఈ 10 లక్షల ఇళ్లకు పేమెంట్లు డీడీలు తీసి ఇచ్చేసి ప్రభుత్వం కట్టి కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మ్యాచింగ్ గ్రాంట్ వచ్చి దానికి రాష్ట్ర ప్రభుత్వం కాంపోనెంట్ కూడా కలిపి ఇటు బెనిఫిషరీ, ఇటు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ముగ్గురి డబ్బుతో కట్టిన ఇళ్ళు రెడీగా ఉంటే వాళ్ళు లబ్ధిదారులు కాదు, వాళ్ళు హక్కుదారులు సార్. వాళ్ళు డీడీ తీశారు, పలానా ఊర్లో పలానా ఫ్లాట్కి నేను హక్కుదారుని. బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా లాటరీలో పలానా నంబరు డబుల్ బెడ్రూమో సింగిల్ బెడ్రూమో వాళ్ళు కేటాయించినట్టే. వాళ్ళని ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుని ఏదో డ్రామా షో నడుపుతుంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒక విషయం క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే, మనం అలాట్మెంట్ కేంద్రం నుంచి ఇచ్చినటువంటి ఆలోచన, ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈనాటికి కట్టుబడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజలు కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి క్వారంటైన్ కేంద్రాలుగా మారిపోయినాయి. ఇవాళ బుచ్చి చౌదరి గారు చెప్తారు క్వారంటైన్ కేంద్రాలు మారిపోయినాయి. ఈ రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించినటువంటి మండపాలే క్వారంటైన్ కేంద్రాలుగా మారిపోయినటువంటి స్థితి. పాలనా విషయంలో చేసినటువంటి పొరపాటు ఏదైతే ఆనాటికి ఇచ్చినటువంటి ఇళ్లని సక్రమైనటువంటి సమయంలో నిర్మించకుండా ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో దాన్ని ఈ రోజున ప్రత్యర్థిగా మాట్లాడే అధికారులు ఉన్నటువంటి వ్యక్తి సరైనది కాదు. బాజీ గారు, మీరు రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ మాట్లాడటం సరైనది కాదు. దయచేసి వాస్తవ పరిస్థితిని పెట్టాలండి. తెలుగుదేశం తప్పు చేసిన బురద చల్లటం కోసం రాజకీయ ఉద్దేశం అయితే ఒకటే. బుచ్చి చౌదరి గారు, నేను పెద్దలు 30 సంవత్సరాల నుంచి మీరు తండ్రుల్ని, కొడుకుల్ని, మనవాళ్ళని అందరూ చూశారు సార్. నేను ఒక్క మాట చెప్తాను బుచ్చి చౌదరి గారు, పెద్దలు మీరు 3 తరాల నుంచి రాజకీయాల్లో ఎవరికి ఇళ్ళు కావాలి అని చెప్పుకొచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ నిర్మించినటువంటి విధానం చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి నిర్మించిన ఇళ్ళు ప్రారంభోత్సవానికి నోచుకున్నటువంటి ఆ అసమర్థత ఏదైతే జరిగిందో దాన్ని ఇవాళ అవకాశంగా తీసుకొని ఇవాళ దాన్ని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని అంశంగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫలితంగా కట్టినటువంటి డీడీలు కట్టినటువంటి ప్రజలు బలైపోయారు. బుచ్చి చౌదరి గారు, మీరు ఇక్కడ గుర్తించాల్సిన విషయం అది. ఇవాళ రామన్న, చంద్రన్న, లేకపోతే రాజన్న, జగనన్న కాదు. ఇక్కడ సార్ ఒక్క మాట మీకు ఉదాహరణ చెప్తాను బుచ్చి చౌదరి గారు. ఉత్తరప్రదేశ్లో యోగి గారు రాకముందు ఏ బొమ్మలైతే స్కూల్ బ్యాగుల మీద బొమ్మలుగా వేశారో ఆ బొమ్మల్ని యోగి గారు వచ్చిన తర్వాత ఆ స్కూల్ బ్యాగుల్ని పంచారు. రాజకీయం అనే అంశం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏలుతుంది కాబట్టి ఆ ప్రతీకార వాంఛ గత ప్రభుత్వం తాలూకు బొమ్మలు వేసిన సైకిళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చినాక స్టిక్కర్లు వేసి పంచారు. వీళ్ళు కూడా ఆదరణ పథకం కింద అంతా పంచారు, మొన్న కూడా పంచుకుంటున్నారు పైన స్టిక్కర్లు వేసి. బాజీ గారు, నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బాజీ గారు, అదే ఉద్దేశం. బాజీ గారు ఒక్క నిమిషం వినండి. ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు? ఒక ప్రణాళికాబద్ధంగా చేసేటప్పుడు
ఇచ్చిన హౌసింగ్ ఆర్డర్లన్నీ అనౌన్స్ చేసిన తర్వాత ఆర్డర్లు రావడానికి ఎన్నాళ్ళు పట్టింది, భూముల సేకరణ ఎంతసేపు పట్టింది, దాన్ని ప్లానింగ్ చేసి ఒక లేటెస్ట్ మోడల్ గా వెళ్ళటంలో ఒక 2 years పట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇప్పుడు రాజధాని ప్లానింగ్ చేసేప్పుడు ఎలాగా ఇలా ప్రణాళికలన్నీ వచ్చేటప్పటికి పెట్టుబడిదారులు పెట్టుకుని మనం ఆ ఫైనాన్స్ చూసి ఎలా లేట్ అవుతుందో హౌసింగ్ అంతే లేటు. మరి చేసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతూ ఉంది, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, బిగ్ ప్రాజెక్ట్, బహుశా రోల్ మోడల్ గా ఇండియాలోని వెంకయ్య నాయుడు గారే కాదు హౌసింగ్ మినిస్టర్ కూడా మెచ్చుకుంది. మోడీ గారితో సహా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హౌసింగ్ సిస్టమ్ ఒక నూతన ఒరబడికి నాంది. ఏదో కట్టామని కాదు కదా, అది దృష్టిలో తీసుకోకుండా ఏదో ఇల్లు చేశారు. బాజీ గారు ఇంకోటి కూడా మీరు అన్న దాంట్లో కొంత లాజిక్ లేకపోలేదు. బాజీ గారు ఒక్క మాట దయచేసి మీరు అన్న దాంట్లో కొంత లాజిక్ లేకపోలేదు. మీరు ముందే చేసేసి ఉంటే అయిపోయేది కదా, ఎన్నికల దాకా ఎందుకు ఆపారు అనేది మీరు వేసిన ఒక క్వశ్చన్. అంటే గ్రౌండ్ అయిన తర్వాత 8 లక్షల ఇళ్ళని పునాదులు తీసి 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టి పూర్తి చేయడానికి 2-2.5 సంవత్సరాల్లో టైం అది సరిపోతుందా అనేది ఒక పాయింట్. దయచేసి వినండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం 2014 ఎన్నికల నినాదమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. మీరు బాగా చూడండి, ఇప్పటికి ఇవ్వలేదు. 6.5 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటికి ఇవ్వలేదు. మోర్ ఓవర్ హైదరాబాద్లో 1,00,000 ఇల్లు ఇస్తామని చెప్పి 6,000 7,000 మొన్న లెక్కలేసారు, తిరిగారు కదా, మీ నోటీసులో ఉండే ఉంటుంది. 6,000 7,000 లక్షే. కానీ 10 లక్షల ఇల్లు కట్టారు. రైట్, ఎలక్షన్ ముందు ఏదో గ్రాండ్గా చేద్దాం అనుకున్నారు. ఎలక్షన్ ముందు రాజకీయ పొలిటికల్ మైలేజ్ కోసం ఎవరైనా చేస్తారు కదా. మీరు ఇవ్వలే ఎన్నికల ముందు రైతు ఫసల్, అదే ఏంటది, కిసాన్ సమ్మాన్ యోజన మీరు ఇవ్వలేదా? 5 ఏళ్ళు ఇవ్వకుండా ఎన్నికల ముందు ఇవ్వలేదా? అట్లాగే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం కొంత పాకులాడతారు, తప్పులేదు. వీళ్ళు రాగానే దాన్ని పూర్తి చేయొచ్చు కదా. మీరు అన్నది యోగి గారిది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ గత ప్రభుత్వం తాలూకు బొమ్మలు ఉన్నా కూడా ఆయన వచ్చి పంచారు, వీళ్ళు పంచారు. గత ప్రభుత్వం ఇచ్చిన సైకిళ్ళు మిగిలినవి ఉంటే స్టిక్కర్లు వేసి ఇల్లు ఇచ్చారు. కనీసం ఈ ఇళ్ళకు కూడా స్టిక్కర్లు వేసి ఇచ్చుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ వెంకటకృష్ణ గారు ఏమంటారంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఎప్పుడైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్రం ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, మా హయాంలో కట్టామని మేము నిరూపించుకోవాలని, మా హయాంలో కట్టాం మీ హయాంలో కట్టలేదని నిరూపించుకునేటువంటి యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో ఇది పరిస్థితి. మీకు అందుకే చెప్తున్నానండి, ఇంతట రామన్న, చంద్రన్న, జగనన్న, రాజన్న మధ్యలో రాష్ట్ర భవిష్యత్తు మొత్తం సున్నా అయిపోయినటువంటి పరిస్థితి తప్ప ఈ అన్నల రాజ్యంలో మాత్రం ఏ ప్రజలకి ఎటువంటి న్యాయం జరగనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కట్టిన ఇళ్లకి ప్రారంభోత్సవం నోచుకోలేనటువంటి స్థితిలో ఒక హయాం నడిస్తే ఆ కట్టిన ఇళ్లని వేరే రకంగా మార్చి నేను కట్టిన ఇళ్ళు చూడండి, నన్ను చూడండి, నా అందం చూడనేటువంటి వ్యవస్థలో ఇప్పుడు అధికారులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి తీరుతెన్నులు వాళ్ళ ఆంధ్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన నిధులు 60 నుంచి 70% నిధులు రాష్ట్రానికి అందకుండా పోతున్నటువంటి పరిస్థితి గమనించాల్సిన పరిస్థితి. గారు మీకు తెలుగులో అన్నలు పనికిరారు కానీ హిందీలో బాయిలు కావాలి. అమిత్ భాయ్ షా, నరేంద్ర భాయ్ మోదీ అట్లా బాయిలు కావాలి మనకి హిందీలో. తెలుగులో అన్నలు వద్దు మనకి. పురుషోత్తరెడ్డి గారు అన్నల రాజ్యం వద్దంట, ఆంధ్ర రాష్ట్రంలో ఈ అన్నల రాజ్యం వద్దంట. మీరు వాస్తవాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క నిమిషం ఆగండి. అన్నల రాజ్యంలో సున్నాలు మిగిలిన మరి అంత తేలిక తీసేయకండి సార్. సంక్షేమ రాజ్యం అంటేనే ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. మీరు అంత తేలిగ్గా ఏదో ప్రాంతీయ పార్టీలు అన్న రామన్న, రాజన్న, చంద్రన్న, జగనన్న అంత తేలిగ్గా తీసేయకండి. ప్రాంతీయ పార్టీలకే ప్రాంతీయ ప్రజల మనోభావాలు తెలుస్తాయి. ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళకి దక్షిణ భారత మనోభావాలు తెలియవనేది అలాంటిది ఊళ్ళో ఏం తెలుస్తాయి సార్? పోలవరం చూస్తున్నాం కదా, పోలవరం కళ్ళ ముందు ఉంది కదా, ప్రత్యేక హోదా కళ్ళ ముందు ఉంది కదా, అమరావతి కళ్ళ ముందు ఉంది కదా. అదిగో మా నరసింహరావు గారు లైన్ లోకి వచ్చారు. ఒక్క నిమిషం చూడండి. నరసింహరావు గారు నమస్కారం. నమస్కారం అండి. నరసింహరావు గారు ఒకప్పుడు గట్టి చూడు పెళ్లి చేసి చూడని సామెత ఉంది, చెప్పండి. అందువల్ల ఇంటికి అనేది ఇల్లు ఒక ప్రతి కుటుంబం కూడా తమకు ఒక ఇల్లు కావాలనే ప్రాధాన్యత అత్యంత ప్రధానమైంది. అవును. అట్లాగే ఒకప్పుడు బడిపంతులు కానీ బంట్రోత్ కానీ ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ
పని జీవితకాలంలో స్థలం కొనుక్కోవడం, రిటైర్ అయిన తర్వాత 200 గజాల్లో ఓ ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది నేను 30-40 ఏళ్ల నుంచి స్వయంగా చూస్తున్నామండి. కానీ ఈ కాలంలో అందరికి ఇళ్ళు కట్టిస్తామని చెబుతూ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు గత 5 సంవత్సరాలు నిర్మాణం జరిగింది. మరి వారు అప్పుడు పూర్తిగా శాంక్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. అంతకంటే 1.5 సంవత్సరం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా కట్టిన పూర్తయినటువంటి ఇళ్ళు కూడా ఇవ్వకపోవడం, కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు ఇళ్ళు కూలగొట్టారండి. మీకు ఇళ్ళు కట్టిస్తామని కూలగొట్టారు. ఉదాహరణకు విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ ఏబిఎన్ ఆఫీస్ పక్కన దగ్గరలోనే ఉన్న 400 రైల్వే 4 ఎకరాలు స్థలం తీసుకొని వాళ్ళకి వేరే చోట స్థలం ఇచ్చి వీళ్ళకి నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈ రోజు కూడా నిర్మాణం అనేటువంటిది పూర్తి కాల. అలాగే నిర్మాణం అయినటువంటి కొమ్మాది ప్రాంతంలో స్వయంగా నేను చూసి రావడం జరిగింది. గత 2 నెలల క్రితం దీని మీద పెద్ద ఆందోళన చేశారు. కానీ మాకు పైనుంచి ఎటువంటి ఎగ్జాక్ట్లీ అక్కడ దళితుల స్థలాలేనండి, దళితుల స్థలాలే. ఈ రోజుకి కూడా వాటిని ఇవ్వకపోవడం అనేటువంటిది, వాటికి కేటాయించకపోవడం అనేది శుద్ధ తప్పండి. ప్రభుత్వం ఒక తప్పుడు విధానంతో పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి ఏవి అమలుకూడదని, ఇళ్ళు కట్టినటువంటి వాటిని ఇళ్ళు ఇవ్వడానికి గత ప్రభుత్వం కట్టిందా మీరే కదా శాంక్షన్ చేస్తారు, మీరే కదా ఈనాడు కేటాయిస్తారు, మీరే కదా గృహప్రవేశాలు చేయిస్తారు. మీకే ఆ పేరు నిజంగా గత ప్రభుత్వం సేవ చేసినా కూడా మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఎందుకు ఉపయోగించుకోరు? ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఈరోజు పెద్ద. మీరు లైవ్ లో జాయిన్ అయ్యే ముందు నేను ఒక మాట చెప్పాను. సహజంగా ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీలైనా లేకపోతే ఇంకో పార్టీ అయినా ఇళ్ల స్థలాల కోసము ఉద్యమాలు చేయడం చూసాం మనం. ప్రభుత్వ స్థలాలు ఎక్కడన్నా ఉంటే గుడిసెలు వేసుకోవడము, ఆ పట్టాలు ఇవ్వమని పోరాటం, ఇవి చూసాం మనం. కట్టిన ఇళ్ళు రెడీగా ఉన్నాయి, వాళ్ళు లబ్ధిదారులు కాదు, వాళ్ళు హక్కుదారులు, వాళ్ళు డబ్బులు కట్టారు, వాటికి అవి కేటాయించండి అని ఉద్యమం చేయాల్సిన దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటున్నా నేను. అవునా కాదా? అవునవును, వాస్తవం అండి, అది వాస్తవం. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే నేను ఎవరికి కూడా ప్రభుత్వ స్థలాలు ఇవ్వము, మేము ఇళ్లే కట్టిస్తాము అని చెప్పారండి. ఆయన స్వయంగా ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం వచ్చిన సందర్భం గాజువాక వచ్చారండి. గాజువాక మున్సిపాలిటీ ఓపెన్ ప్లేస్లో మీటింగ్ జరిగింది. నేనే మొదట లేవనెత్తానండి. గాజువాకలో పెద్ద ఉద్యమం జరిగిందండి. పేదవాళ్ళు అత్యధికం. ఈరోజు అర్బన్ ప్రాంతంలో ఇళ్ల సమస్యను మించినటువంటి సమస్య లేదు, చాలా పెద్ద సమస్య ఇది. అందుకని మీరు ఇళ్ల స్థలాలు కేటాయించండి అని అంటే, నరసింహరావు ఇళ్ల స్థలం ఏం కర్మ, నేను ఇళ్లే కట్టిస్తానని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా అందులో 10% కూడా ఇళ్ల నిర్మాణం అనేటువంటి జరగలేదండి. కేటాయించిన ఎప్పుడు ఇది 2005 నుంచి 15 సంవత్సరాలు అయిందండి. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పేదవాళ్ళకి తర్వాత ఏంటంటే ఇళ్ళు ప్రజలు డబ్బులు కట్టారు. 25,000 నుంచి ₹1,00,000 వరకు డబ్బులు కట్టారు. అలాగే దానికి వడ్డీ పెరుగుతూ ఉంటుందండి. 6.5% బ్యాంక్ వడ్డీ ఆగదు కదా, అది పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇళ్ల స్థలాలకి డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ఏమైపోవాలి? అలాగే వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఇళ్ళు లేదు, డబ్బులు పోయాయి. 2 రకాలుగా కూడా ఈరోజు సామాన్య ప్రజానీకాన్ని ఈ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయడం చాలా ఘోరమైనటువంటి నేరం అవుతుంది. వైఖరిలో మార్పు అనేది కీలకమైన అంశం కూడా ఉంది. దీంట్లో పూర్తి స్థాయిలో తప్పు మీద తప్పు చేసి ముందేమో ఉగాది అన్నారు, తర్వాత ఏమో రాజశేఖర రెడ్డి గారి జయంతి అన్నారు, ఆ తర్వాత ఏమో ఆగస్టు 15 అన్నారు. ఈ మూడింటికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముహూర్తాలు పెట్టుకున్నది వారే. అప్పటికి కేసులు లేవు, ఇట్ ఈస్ క్లియర్, అప్పటి కేసులు లేవు. ఆ తర్వాత ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలు ఏంటి, ముంపులో ఉండేవి, మనిషిలోతు నీళ్లు ఉంటాయి అక్కడ, ఆ భూములు ఏంటని ఎవరో కేసేశారు. రాజధాని భూముల్లో బయట వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారో, అసలు ఇక్కడ రాజధాని సంగతి ఏంటో తేల్చండి అని చెప్పి ఇక్కడ ఎవరో పిల్లేశారు. ఇవి తర్వాత వచ్చినవి. ఇవి ముందు 3 ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ముహూర్తాలు పెట్టుకుని వాయిదా వేసుకున్నది ప్రభుత్వమే. ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ గారు నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఏమంటారంటే, ఒక్క నిమిషం సార్ నరసింహరావు గారు, బొత్స సత్యనారాయణ గారు నిన్న ఏమన్నారంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేసింది. ఏమని? అవును ఆపాం, ఆ ఇళ్ళు కట్టిన ఇళ్ళు మేమే ఆపాం. ఎందుకు ఆపామంటే ఈ 30 లక్షల ఇళ్ల స్థలాలు పంచి ఆ ఇళ్ల స్థలాల్లో కూడా ఇళ్ళు కట్టి, ఆ ఇళ్ళు కట్టిన తర్వాత
అవి ఇవి కల్పిద్దాం అనుకున్నారంట. ఇది బొత్స సత్యనారాయణ గారు చెప్పిన విషయం. అంటే ఇచ్చేది సెంటు స్థలం, సెంటు స్థలంలో ఇల్లు కట్టాలి. ఇవేమో అపార్ట్మెంట్స్, ఇవి 1+3 1+4 మోడల్స్ ఇవి. అక్కడేమో సెంటు స్థలంలో ఇల్లు కట్టి అన్నీ ఒక్కసారి. ఎట్లా సార్ ఇది నమ్మేలాగా ఉండాలి, కనీసం ప్రజలు కన్విన్స్ అయ్యేలాగా ఉండాలి కదా. ఎందుకు ఇంత కళ్ళకి గంతలు కట్టే వ్యవహారం చేస్తున్నారు అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పురుషోత్తం రెడ్డి గారు, ఇది వీళ్ళకి ఈ ప్లాట్ల మీద హక్కు ఉంది, ఈ అపార్ట్మెంట్స్ మీద. వీళ్ళు డబ్బులు కట్టున్నారు. వీళ్ళు ఈ డబ్బులు కట్టిన వాళ్ళని మేము రిటర్న్ ఇచ్చేస్తాం అనడం అనేది క్రైమ్ కదా. ఎలా ఇస్తారు రిటర్న్? ఇప్పుడు మామూలుగా కూడా ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటే ప్రైవేట్ సెక్టర్లో మీరు నేను ఎవరో ఒకళ్ళం ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని అడ్వాన్స్ ఇచ్చేస్తే, అడ్వాన్స్ ఏంటి అది మొత్తం కట్టినట్టే. ఎందుకంటే బ్యాలెన్స్ అమౌంట్ గవర్నమెంట్ కడుతుంది లబ్ధిదారుడి తరఫున. కాబట్టి మొత్తం కట్టిన తర్వాత మేము క్యాన్సిల్ చేస్తున్నాము, తర్వాత మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటామంటే ఇది ఎలా సార్? ఇది ఇంత బ్లేటెంట్గా ఎలాగా సార్? మనం చర్చ మధ్యలో వచ్చినప్పుడు బాజీ గారు ప్రస్తావనతో వచ్చాము. అవును, రాజన్న ఇంకొక అన్న వద్దు అన్నారు. వద్దనాలంటే ఏం చేయాలి? మీ సమయం వచ్చినప్పుడు మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తయ్య చౌదరి గారు నాతో ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు 25% సెంట్రల్ గవర్నమెంట్, 25% స్టేట్ గవర్నమెంట్, 50% బ్యాంకులు. ఇప్పుడు ఈనాటి ప్రభుత్వం 30 లక్షలు ఇవ్వబోయే పట్టాలు, తర్వాత నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కదా స్కీముల్లో. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిని అడగలేకపోయారా? మేము కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు వచ్చి ఇచ్చాము, ఇన్ని కట్టారన్నారు, దాని పరిస్థితి ఏంటి, అది ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే మళ్ళీ స్కీమ్ ఎట్ట మీకు శాంక్షన్ అవుతుందని క్రాస్ చెకింగ్ చేసే అధికారం కేంద్రానికి లేదా? నేను అంటుంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు భాగస్వామ్యంతో నిర్మించినట్టు 7 లక్షల 1 లక్ష 2 లక్షల అదే వేరే చర్చ. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర డబ్బులు బ్యాంకు డబ్బులతో కలిపి కట్టారో వాటి స్టేటస్ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగే అధికారం బాధ్యత బీజేపీకి ఉంది కేంద్ర ప్రభుత్వంలో. మీరు తీసుకొని దాన్ని సెటిల్ చేయడానికి ఉన్న ఎసులుబాటు. తెలుగుదేశం పార్టీకి అయితే విమర్శ చేయడం, ధర్నాలు చేయడం తప్ప వరకు ఇంకో అవకాశం లేదు, అపోజిషన్ పార్టీ కాబట్టి. మీరు సెంట్రల్ అధికారం ఉన్నారు, రాబోయే 30 లక్షలకి మీ స్కీమ్స్ అలాట్ అవుతాయి. అంటే మీరు ఒక జోక్యం చేసుకొని వీటన్నిటికి ఇవ్వాలని ఒత్తిడి చేసే కార్యక్రమం మీకు ఉన్నప్పుడు ఆ పాత్ర, అట్లాంటి పాత్ర పోషిస్తే రాజన్న రాజ్యం ఆ రాజ్యంలో పోయి మీ రాజ్యం వస్తుంది. ఆ పాత్ర ఏం మనం పోషించాం. ఇది ప్రాథమికమైన అంశం. నేను అనుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటి, ఏదైనా కొన్ని వివాదాస్పద పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేస్తుంటే దాన్ని రద్దు చేయాలి, తప్పులు చేస్తుంటే రద్దు చేయాలి. లేదా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు రద్దు అనేది చాలా తప్పు. ఇప్పుడు ఉదాహరణకు మాకు గాలేరు నగిరి హంద్రినివా ఉంది, రాజశేఖర్ గారు కొంత కట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంత కట్టారు, చంద్రబాబు గారు కొంత కట్టారు. దాన్ని ఏం వెనక్కపోలేం కదా. కానీ ఎక్కడ వెనక్కపోవాలో అక్కడ పోండి, కానీ ఎక్కడ వెనక్కపోకూడదు అక్కడ పోతే మాత్రం ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వానికి భారం అవుతుంది అంటున్నాను నేను. ఎందుకంటున్నానంటే మాట, ఇప్పుడు 7 లక్షలు అంటున్నారు, 7 లక్షలు ఇచ్చేస్తే మీకు చాలా సగం 1/4 భాగం తీరిపోతుంది కదా. అప్పుడు మీరు తొందరగా ఇచ్చేచ్చు కదా. చేయాల్సి. రెండో పాయింట్ ఏంటంటే కేసులు ఉన్నదాన్ని పక్కన పెట్టేయండి. అమరావతి ఇంకోటి 10 ఉంటాయో 5 ఉంటాయో, మిగిలిన వాటికి ఇచ్చేవచ్చు. నేనేమంటానంటే ఇచ్చడానికి అవకాశాలు తక్కువ అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు 30 లక్షలు అన్నారు, ప్రతి నియోజకవర్గంలో సెలెక్ట్ చేయాలి, భూములు ఎంపిక చేయాలి. ఎప్పుడైతే హడావుడి చేస్తున్నారో, ఇంతకుముందు ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ ఉన్న అధికారులు, మాల్ ప్రాక్టీస్ అలవాటు పొలిటీషియన్స్ దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అల్టిమేట్ గా ప్రభుత్వానికి భారంతో పాటు రాజకీయంగా కూడా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు స్థానికంగా జరుగుతున్న వాటిని ముఖ్యమంత్రి గారు గ్రాస్ రూట్ లెవెల్లో ఆత్మ పరిశీలన చేసుకోకపోతే, మీరు ఇచ్చినటువంటి మంచి ఉద్దేశంతో కూడా కావచ్చు, టార్గెట్ ఓరియంటెడ్ గా చేస్తున్న వాటిలో ఈ మాల్ ప్రాక్టీస్ ఉన్న పొలిటీషియన్స్ చేసే చర్యలు మీకే కదా నష్టం వస్తుంది. పొలిటికల్ గా ఆర్థిక భారం, పొలిటికల్ గా నష్టం, వీటన్నిటి ఆంధ్రప్రదేశ్ రివ్యూ చేసుకొని 30 లక్షలు 20 లక్షలు కాకుండా పాత పెండింగ్ లో ఎన్ని ఉంటాయండి, ఏ పెండింగ్ పూర్తి చేసి కొత్త వాటికి మళ్ళీ విచారణ జరపాలి. ఊరికెళ్ళి మీరు 30 లక్షలు విచారణ చేసుకుంటూ సాధ్య సరిపోండి. కేంద్ర ప్రభుత్వం మీకున్న క్రియాశాలక పాత్ర పోషిస్తూ నిర్మాణాత్మక పాత్ర పోషించి ఎసులుబాటు చేయగలిగితే ఇది ఒక సొల్యూషన్ వస్తుంది నేను అనుకుంటున్నాను. రైట్ బాజీ గారు, దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన, కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో కూడా మేజర్ అదే కదా కాంపోనెంట్. కేంద్రము, రాష్ట్రము, బ్యాంకు, లబ్ధిదారుడి షేరు 50,000 ₹1,00,000 ఇట్లా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆపేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద నేరం. దీని మీద కూడా కోర్టుకు వెళ్ళచ్చు. మళ్ళీ వెళ్తే వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అంటారేమో, కానీ ఇది కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అంశమే ఇది బాజీ గారు.
ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విషయాలు ఎత్తి చూపాల్సినటువంటి అవసరాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు పురుషోత్తం గారు చూపించండి, మాట్లాడినటువంటి ఎత్తి చూపించండి. అంశంలో బాధాకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభోత్సవానికి నోచుకోలేకపోవడం ఒకటి, లబ్ధిదారులు ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క జీవితాలతో, వాళ్ళ యొక్క నీడతో, వాళ్ళ యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకునే విధానం ఈ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని తప్పని ఎత్తి చూపుతా ఉన్నాం మనం. కాకపోతే ఇప్పుడు పురుషోత్తం గారు మాట్లాడినట్టుగా ఏదైతే 25% రాష్ట్రం ఉందో, ఏదైతే 25% కేంద్రం ఉందో, 50% బ్యాంకు ఇంతవరకు ఓకే. ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహారం జరుపుకోమని చెప్పని నేను మళ్ళీ చెప్తున్నాను. ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రత్యేకమైన శ్రద్ధతో చేసినటువంటి అలాట్మెంట్ ఏదైతే ఉందో దాని నిర్మాణం 3 దశలుగా ఏర్పాటు చేసినటువంటి అర్బన్లో కానీ, రూరల్లో కానీ, మీడియంలో చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్తిగా కంప్లీట్ చేసుకునేటువంటి విషయంలో పాత ప్రభుత్వం, ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి ఎందుకు నేను ఆ మాట అన్నానో అర్థమైనటువంటి స్థితి అనమాట. ఎందుకంటే మేధావర్గంగా కూర్చున్నటువంటి వ్యక్తులు వాళ్ళు సంపాదించినటువంటి విధానం వచ్చినప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, కళ్ళు పూసుకుంటుందంటే ఆ రోజు డబ్బులు ఇచ్చిన రోజున, ఆ రోజు నిధులు ఇచ్చిన రోజున, ఆ రోజు అలాట్మెంట్ ఇచ్చిన రోజున పూర్తి కావాలి, లక్ష్యం పేదలకు చేరాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన 4 సంవత్సరాల అధికారంలో ఉండగా మిత్రపక్షంగా ఉన్నటువంటి పద్ధతిలో అక్కడ నడవనటువంటి పరిస్థితిలో తూట్లు పట్టడం జరిగింది. దానికోసం ఇందాటి మాట చెప్పాల్సి వచ్చింది. కాకపోతే నేను ఇందాటి సామెత వాడినట్టుగా ఈ ప్రభుత్వం నిర్వహించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వెంకటకృష్ణ గారు చెప్తున్నట్టుగా ఉగాది మారినివ్వండి, ఆగస్టు 15 మారినివ్వండి, లేకపోతే రాజశేఖర రెడ్డి బర్త్డే కానివ్వండి, లేకపోతే ఇంకొక వాయిదా ఇవ్వనండి, ఏదో వంకన అమలు కానటువంటి మాట నమ్మించి ఈ ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం చేస్తున్నటువంటి అధికార పార్టీ ఆలోచన కూడా ప్రజలు గమనించాల్సినటువంటి నేను అదే అంటానండి. ఈ రెండు ఇవాళ మీరు అదే అన్నారండి. ఇందంటే ప్రాంతీయ పార్టీల భావజాలం అంటే ప్రజలు బాగుండాలని పోరాడితే తప్పులేదండి. ఇవాళ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తర్వాత కుటుంబ పాలన వచ్చినటువంటి విధానం తీసుకోండి, లేకపోతే ప్రాంతీయ వారిగా తమిళనాడు కానీ, ఇంకొక రాష్ట్రం కానీ వాళ్ళు అభివృద్ధి బేసిక్గా పోట్లాడితే తప్పులేదండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నా కుటుంబ హయాంలో జరిగిన దాన్ని ఆ కుటుంబ హయాంలో ఉండటానికి వీలేదనేటువంటి యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. లేదు వాస్తవ విషయం దయచేసి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను పురుషోత్తం గారు డబ్బులు ఇచ్చింది రాష్ట్రాన్ని బాగు చేసుకోమని పేదలకు ఇళ్లు కట్టమని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఇచ్చారు. దాన్ని నిర్వహించుకోలేకపోతే దాన్ని మళ్ళీ నిలబెట్టి మాట్లాడేటువంటి ఉద్దేశం అంటే ఇవాళ వీళ్ళు 30 లక్షలు చేయనివ్వండి, లేకపోతే అమలు కానిటువంటి అబద్ధాలు కానివ్వండి, ఈ చేస్తున్న అన్నింటినీ కూడా కేంద్రం గమనిస్తుంది. భారతీయ జనతా పార్టీ అంచెల వారీగా దీన్ని ఎదుర్కొంటుంది. ఈ రోజు కూడా వెంకటేశ్వర గారు మాట్లాడుతూ చెప్పిన దాంట్లో విష్ణుకుమార్ రాజు గారు, పివిఎన్ మాధవ్ గారు ధర్నా చేసిన సంఘటన మీ నోటీసులో తీసుకొస్తాను. అనేక మీడియాలో మధ్యాహ్నం కూడా వచ్చినటువంటి పరిస్థితి. మేము బాధపడుతున్నాం. మమ్మల్ని నమ్ముకున్నటువంటి జాతీయ దృక్పథం చెప్పాను కదా, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ కూడా చేసిందని చెప్పి నేను స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లోనే చెప్పాను కదా. కాబట్టి రాష్ట్రంలో ఆలోచన, విశాల భావజాలం, విశాల దృక్పథం కలవాల్సిన సంకుచిత భావంతో చేసినటువంటి నిర్ణయాలు, ఎన్నుకునే విధానాలు ఎవరంటే ఈ ఫలితాలు ఇలాగే ప్రజలు అనుభవించారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో భావజాలాల సంగతి నాకు తెలియదు కానీ సంకుచిత రాజకీయాలే చేస్తున్నారు అందరూ. అంతా సంకుచితమే. ప్రజా శ్రేయస్సు లేదు, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం లేదు, ప్రజల భావజాలం లేదు, అసలు ప్రజా అనే భావజాలం లేదు. ఎంతసేపు సంకుచితమైన నారో మైండెడ్ పాలిటిక్స్, లేకపోతే స్వార్థపూరిత రాజకీయాలు. బుచ్చే చౌదరి గారు ఇక్కడ ఇప్పుడున్న సిస్టంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, ఇల్లు కట్టి ఇవ్వాలనేది ఇందాక నరసింహరావు గారు చెప్పింది వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అప్పట్లో పాలసీ. సరే, ఆయన పెట్టిన పాలసీలో అందరూ ఫాలో అవ్వాలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారు. ఏమని? ఇల్లు కట్టి ఇవ్వాలి. ఎందుకంటే ఇలా ఇచ్చుకుంటూ పోతే భూమి భవిష్యత్తులో దొరకదు కాబట్టి ఇల్లు కట్టి ఇవ్వాలనే ఆ పాలసీని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాలో చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఫాలో చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో చేయట్లేదు. చేయకుండా ఒక్క నిమిషం సార్, ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్ల స్థలాలు ఎంత పెద్ద స్కామ్ సార్. ఇది 3 లక్షలు 4 లక్షల ఎకరాన్ని 30 లక్షలు 40 లక్షలు పెట్టి కొన్నారు. వాళ్ళే చేతులు మార్చుకున్నారు, డబ్బులు కుమ్మేశారు. తర్వాత సెంటు స్థలం ఇవ్వాలంటే 40,000 30,000 లంచం అడిగిన మాట వాస్తవమే కదా. లబ్ధిదారులే రోడ్డెక్కి చెప్పారు కదా, అదొక స్కామ్. ఈ రెండు ఇలా పెట్టి ఈ రెండింటికంటే అత్యంత ఇంపార్టెంట్
పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, నాకు తెలిసి గుడివాడ మీటింగ్లో కూడా చెప్పారు, ఇంకా కృష్ణా జిల్లాలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఈ డబ్బులున్నాయి, ఈ ఇళ్ళున్నాయే, ఈ ఇళ్లలో బ్యాంకు లోన్ ఎంతో ఉంది, 3 లక్షలు 2 లక్షలు ఉంది, అది మీరే కట్టాలి భవిష్యత్తులో, నేను అధికారంలోకి రాగానే అది మొత్తం లేకుండా చేసేస్తానన్నారు. అది మొత్తం లేకుండా అంటే అందరూ అనుకున్నారు ఇల్లు ఇచ్చి అప్పు లేకుండా చేస్తారనుకున్నారు. అసలు ఇల్లే ఉండదు, అప్పు సంగతి దేవుడు అనుకునేది ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఇది 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 ఏ రకమైన వ్యవహారం సార్? ఇది మంచి చేయాల్సింది పోయి ఉన్నది మీకేస్తే ఎలాగా? వెంకటకృష్ణ గారు సార్ దురదృష్టం ఏంటంటే, సరే ఇందాక సోదరులు పురుషోత్తం గారు కూడా చెప్పారు, బాజీ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కేంద్రం రాష్ట్రం కలిస్తేనే పథకాలు కంప్లీట్ అవుతాయి. కేంద్ర రాష్ట్ర రెండు కంబైన్డ్ అవుతాయి. దాంట్లో మధ్యలో బ్యాంకర్స్ కూడా వస్తూ ఉంటారు. ఒక బ్రహ్మాండమైన స్కీమ్ నడిచేటప్పుడు టైం కొంత పడుతుంది. ఈ స్కీమ్ కూడా మొదలయ్యేటప్పుడు ఇలాగా 2 రకాలు ఈ స్కీమ్. ఒకటి ఇందిరా ఆవాస్ యోజన కింద కట్టే సొంత స్థలాలు. ఈ ప్రభుత్వం వచ్చాక గతంలో అనేక ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చేస్తారు. మెరకలేక కొంత కట్టుకోలేక కొంత ఆగిపోయినాయి. స్థలాలు అయితే ఇచ్చారు కానీ కట్టుకోలే. అవి కట్టారు. 2,60,000 కట్టాము. గత ప్రభుత్వంలో మొదలైన 4,60,000కి మేము కొంత 25,000, 50,000 కూడా ఇచ్చాము. మరి ఆ డబ్బు ఇవ్వట్లా. ఇవాళ కేంద్రం ఏదైతే MNRGS లో మ్యాచింగ్ సార్ అది. ఎందుకంటే అంతకు ముందు లేదు. చంద్రబాబు గారు ఒప్పించి కేంద్రాన్ని ఒప్పించి మ్యాచింగ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రిలీజ్ చేసింది. ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిపెట్టారు. 1,600 కోట్ల రూపాయలు తొక్కిపెట్టారు. అదొక ఎత్తు. ఇవాళ అసలు హౌసింగ్ కి ఎక్కడ స్టే లేదు. ఇవాళ అమరావతిలో 5,000 ఇళ్ళు టిట్కో హౌసింగ్ కట్టారు సార్. ఎవరు కట్టారు? అమరావతిలో భూములు పోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో, రోజువారీ కూలీ ఆధారపడ్డ గ్రామాల్లో వాళ్ళకి 5,000 ఇళ్ళు కట్టారు. ఎందుకు ఇవ్వటం లేదు? ఇవాళ అన్ని ఉన్నాయి మా దగ్గర, కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఆగింది. పట్టాలు ఇవ్వటం అన్ని అయిపోయినాయి, గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. ఎక్కడ ఆగింది? అక్కడ కాలువలు చేసే వాళ్ళకి పనులు ఆఖరి చివరిలో ఉన్నాయి. ఆ చివరిలో ఉన్న వాళ్ళకి వీళ్ళు రావడంతో ఆపేశారు. కాంట్రాక్ట్లు అన్ని ఆపేసి వాళ్ళకి డబ్బులు ఇటు ఆపేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం ఆపేసేటప్పటికి ఇళ్లలోకి వెళ్ళటం మానేశారు. అది సమస్య. ఇవాళ ఎక్కడ ఇంటి మీద కోర్టుకి వెళ్ళాలా? కాంట్రాక్టర్లకి ప్రభుత్వం బిల్స్ లేట్ అవ్వడము, బకాయిలు ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచం మొత్తం జరుగుతుంది. రకరకాలుగా ఇన్స్టాల్మెంట్ బేస్లో ఇస్తూ ఉంటారు. విడతల వారిగా వర్క్ ప్రోగ్రెస్ జరుగుతున్న దాన్ని బట్టి బేస్మెంట్ లెవెల్లో ఒక బిల్లు, లెంటర్ లెవెల్లో ఒక బిల్లు, ఇట్లా రకరకాలుగా స్లాబ్ వేసినప్పుడు ఒకటే రకరకాలుగా ఇస్తూ ఉంటారు. అందుకని అదేదో 3,000 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయి ఉంది కాబట్టి ఆ బకాయి దృష్టిలో పెట్టుకు మేము ఆపామని చెప్పేది ఇది డెఫినెట్గా కుంటి సాకే తప్ప దానికి దీనికి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల బకాయి లేవా? మొత్తం ఎప్పటికప్పుడు ముందే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారా? 10% సార్. ఇప్పుడు 10% ఇస్తే ఇస్తున్నారు సార్. ఎక్కడైనా ఉంటుందిలే, మీరున్నప్పుడు కూడా ఉందిలే. ఇప్పుడు కొత్తగా జే ట్యాక్స్ వచ్చింది సార్. 10% ఇస్తేనే బిల్లులు పాస్. అది 10%, 10+10 20 అయి ఉంటుంది. అది నాకు తెలియదు. ఇప్పుడు ఆ పరిస్థితి అందరూ మొత్తుకుంటున్నారు. అది వేరే. ఏదైతే హౌసింగ్ లో కూడా మ్యాచింగ్ కేంద్రం ఇచ్చిన గ్రాంట్ రిలీజ్ చేయకపోవటం. ఇందాక ఏదన్నా బాజీ గారిని ఏమంటున్నాం, కేంద్రం ఈ మధ్య MNRGS లో రోడ్లు కాలువలు అయిపోయినాయి సార్. నీరు చెట్టు కింద కార్యక్రమాలు అయిపోయినాయి. అన్ని తనిఖీలు చేశారు, అప్రూవల్ అయిపోయింది. కానీ కేంద్రం ఇచ్చిన డబ్బు రిలీజ్ చేయట్లేదు. వాళ్ళ కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళు. ఇవాళ ఇళ్ల స్థలాల మీద ఎవరు వెళ్ళారు? ఎక్కడైతే పల్ల భూముల్లో, మునిగే భూముల్లో ఇచ్చారో, ఆవ భూముల్లో ఇచ్చారో, ఈనాం భూములు, ఎస్సీలు దళితులు భూములు ఆక్రమించారు, లేకపోతే అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అన్ని చోట్ల వెళ్ళాలా? కోర్టు స్టేలు లేని చోట ఎందుకు ఇవ్వడం లేదు? మెరకల పేరుతో దోపిడీ 3,000 అదే కదా. ఇప్పుడు ఆవ భూములు ఉన్నాయి. ఆవ భూముల ప్రాంతంలో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి? అది పెద్ద సముద్రంలాగా ఉంది. అక్కడ ఇళ్ల స్థలాలు నిజంగా కూడా ఆలోచిస్తే భయం వేస్తుంది ఒక్కోసారి. అక్కడ ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఇచ్చేసి ఉంటే, అప్పుడు అనుకున్నట్టుగా ఉగాది అప్పుడే ఇచ్చేసి ఉంటే, ఈ పేదలు అమాయకంగా వీళ్ళు అక్కడ చిన్నిల్లో పెద్దిల్లో వాళ్ళు ఓపిక మేరకు గుడిసో ఏదో వేసుకొని ఉంటే, మొన్న వరదల కాలంలో అది ఎంత నష్టం జరిగేదో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగేదో ఊహించుకుంటేనే భయం కలుపుతోంది. చాలా చోట్ల సార్. వెంకటకృష్ణ గారు 10 అడుగుల లోతు నేను వెళ్ళాను. నేను మొదటే చెప్పా, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. కలెక్టర్ గారికి చెప్పా, ఇది కరెక్ట్ కాదంటే మేము తర్వాత చూస్తామండి అంటాడు ఆయన. నేను చెప్పాను, మాకు లోకల్ గా మాకు తెలుసు అయ్యా, నీటి మట్టం ఇంత ఉంటుంది. అనేక సార్లు పడవల్లో వెళ్ళి సహాయం చేశాం మేము. ఇది ఇంత మా లోతు వస్తున్నట్టు కాదన్నారు. మొన్న వెళ్ళి చూస్తే ఇప్పటికీ కూడా 6 అడుగుల నుంచి 8 అడుగులు ఉన్నాయి సార్ అక్కడ. అవును. అలాగే చాలా ప్రాంతాల్లో ఆవ భూములు, అలాగే దేవస్థానం భూములు, ఈనాం భూములు తీసుకుంటే తప్పని చెప్పి వాళ్ళు వెళ్ళారు.
ఎవరు మేము వెళ్ళలేదే, తెలుగుదేశం ఆపింది, లేదా ఇంకోళ్ళు వెంకటకృష్ణ గారు ఆపారు, లేదా పురుషోత్తం రెడ్డి గారు ఆపారు అని చెప్పడానికి ఇది ఒక తప్పుడు అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఇది చేతగాక నొక్కు కబుర్లు చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు కేసులకి ఇళ్ల స్థలాలకి సంబంధమే లేదండి. కేసులకి ఇళ్ల స్థలాలకి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని ఆపేయమని ఎవరూ వేయలేదు. ఆవ భూముల్లో ఇవ్వద్దు అని చెప్పి ఎవరో వేశారు. అలాగే రాజధాని భూముల్లో ఇవ్వడాన్ని తప్పుపడుతూ కొంతమంది వేశారు. అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ పథకాన్ని ఆపేయండి అని ఎవరూ వేయలేదు. సిపిఎం సిపిఐ పార్టీలు కొన్ని చోట్ల ఉద్యమాలు చేశాయి. ఎందుకంటే దళితుల భూములు లాక్కొని అక్కడ స్థలాలు ఇవ్వడం ఏంటి? దళితుల భూములు వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు వాటిని ఏనాటి నుంచో. వాళ్ళని ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేయని ఇల్లు కూలగొట్టేసి పొక్కలేళ్ళు జేసీబీలు పెట్టుకుని వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయించి మీకు ఇళ్ల స్థలం వేరే చోట ఇస్తాం, ముందు మీరు ఇవి ఖాళీ చేయండి అని చెప్పి చేయించడాన్ని వాళ్ళు ఉద్యమం చేశారు. ఎక్కడా కూడా ఇళ్ల స్థలాల పంపిణీ పథకాన్ని ఆపమని ఎవరూ అడగలేదు. ఇది ప్రజలకు తెలియక ఈ మన పెద్దవాళ్ళు బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వీళ్ళు చెప్పే మాటలు నిజంగా నమ్ముతారు, ప్రజలను నమ్ముతున్నట్టున్నారు, కానీ ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలుసు ఇదంతా హంబక్ వ్యవహారం నడుస్తోందని. రైట్. నరసింహరావు గారు ఇక్కడ కట్టి ఉన్న ఇళ్ళకి ఎప్పుడో ఇవ్వబోయే ఇళ్ల స్థలాలకి అందులో కట్టి ఇవ్వబోయే ఇళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు బొత్స సత్యనారాయణ గారు చెబుతారు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత అందులో ఇల్లు కట్టిన తర్వాత అవి ఇవి మేము కల్పిద్దాం అనుకున్నాం. దానికి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరో ఏదో హడావుడి చేసేస్తున్నారు. ఇది నా బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాట. ఏమన్నా సంబంధం ఉందా నరసింహరావు గారు దీనికి? బోడిగుండుకి మోకాలకు లింక్ పెట్టారు సార్. బోడిగుండుకి మోకాలకు లింక్ పెట్టారు. ఇల్లు కట్టించగలవని చెప్పగలరా? ఇన్ని సంవత్సరాల్లో కట్టించగలవని ముందు చెప్పచ్చు, సంవత్సరం 2 అనొచ్చు. అవును, కానీ గ్యారంటీగా కట్టించగలవని ఉందా? అదే కానీ ఏంటే ఇప్పటి వరకు గతంలో కట్టినటువంటి ఇప్పుడు దాకా ఉండవు. ఎవరైనా ఏ ప్రభుత్వం కూడా ఊరుకోదు. అనేక కారణాలు ఆటంకాలు వస్తాయి. అందుకని నువ్వు దానికి దీనికి సంబంధం ఏంటి? ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అయిపోయి 2 పైన అయిపోయింది. కానీ 1.5 సంవత్సరం మీ ప్రభుత్వం వచ్చి దానికి దీనికి ఎటువంటి సంబంధం అనేటువంటిది లేదండి, మొదటి విషయం. ఇక రెండో విషయం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయదు రాష్ట్ర ప్రభుత్వాన్ని? మీరు నాకు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తారా లేదా? టీడీపీ లోన్ అదనంగా పెంచడానికి 0.5% పెంచడానికి విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తారా లేదని ఒత్తిడి చేసి అమలు చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అమలు చేస్తున్నారు. పట్టణ సంస్కరణలు అమలు చేస్తున్నారు. అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ దేశంలోనే విద్యుత్ సంస్కరణలు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలోనే స్టార్ట్ అవుతుంది. శ్రీకాకుళంలో ప్రాజెక్టు మోడల్ ప్రాజెక్ట్ అనేటువంటి స్టార్ట్ చేశారు. కరెంటు ముట్టుకుంటే షాక్ ఏమిటో తర్వాత తెలుస్తుంది. 2001లో జరిగినటువంటి షాక్ ఇప్పటికి కూడా ప్రభుత్వానికి గుర్తుండాలి. రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. అందుకని 20 ఏళ్ళ దాకా విద్యుత్ ఛార్జీలు విద్యుత్ పోరాటంలో పెరగల. కానీ దానికి మాత్రం ఈ రోజు అమలు చేయడానికి ఒత్తిడి చేసి అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి ఎందుకు ఒత్తిడి చేయడం కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాను. ఈ వెంటనే ఇళ్లు శాంక్షన్ చేయాలనేటువంటి మేము పోరాటం చేస్తున్నాం. బీజేపీ అధికారంలో ఉన్నారు, మీ వాటా ఉంది, అందులో మీరెందుకు పోరాటం చేయాలి? మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అమలు చేయించచ్చు. ఎందుకు చేయించరు? అందుకని ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా, లేకపోతే పైకి మాటలు చెబుతున్నారా? ఏమి చెబుతున్నారు? నిజాయితీగా ఏమి చేయాలనుకుంటున్నారు అనేది బీజేపీ చిత్తశుద్ధిగా బీజేపీ ఒత్తిడి చేసైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇళ్లు కేటాయించి అమలు చేసేటట్టుగా చేయాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ఈ రోజు మీరు ఇప్పటికే చెప్పారు, ఇటీవల కేటాయించినటువంటి ఇళ్ల స్థలాల్లో మేము కూడా స్టే తీసుకొచ్చామండి ఒక చోట. ఎందుకని? అవును, ల్యాండ్ పూలింగ్ పేరుతోటి ట్రై జంక్షన్ అని 3 మండలాల జంక్షన్ లో ఉన్న పేదవాళ్ల భూములు తీసుకున్నారు. అందులో అత్యధిక మంది దళితులు ఉన్నారు. వాళ్ళకి అది తప్ప ఇంకా భూమి లేదు ఆధారం. కానీ పక్కన భూస్వాముల భూములు మాత్రం వదిలేశారు. ఈటర్ మాత్రం ఏంటంటే పేదవాళ్ల భూములు, ముఖ్యంగా దళితుల భూములు అసైన్ చేసినటువంటి ల్యాండ్ పూలింగ్. నేను ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకమని పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విశాఖపట్నంలోనే 6,116 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకం అని చెప్పి వైజాగ్ లో కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో చేసిన కార్యక్రమం అది ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ పుల్లింగ్. మీకు తెలుసు, గుడిసెలు కూలగొట్టి పోలీసులు ఒక్కొక్క చోట 20 మంది 100 మంది పోలీసులు వెళ్ళి
బలవంతంగా లాక్కున్నారు. అది ల్యాండ్ పూలింగ్ కానే కాదు. ల్యాండ్ అంటే ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ పుల్లింగ్ చేశారనేది పుల్లింగ్ కరెక్టే. కానీ అంతకంటే కనీసం పేదవాడికి చట్టం ప్రకారం కూడా భూమి తీసుకుంటాం అనేటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా ఆర్ఆర్ చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు మీరు ఆ చట్టాన్ని ఉపయోగించకుండా అసలు ల్యాండ్ పూలింగ్ నేను చేయను, చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానం తప్పు అని చెప్పినటువంటి వాళ్ళు దానికి భిన్నంగా ఎలా చేశారు? పేదవాళ్ళు ముఖ్యంగా అసైన్డ్ ల్యాండ్ తీసుకున్నారు. అర్జున్ రావు గారు కలెక్టర్ గారు పాపం పదే నరసింహరావు పలాని చోట ఇలా ల్యాండ్ తీసుకుంటున్నారు ఏమిటని చెప్పి ఆయన నాకు 3 సార్లు ఫోన్ చేశారు. లేదు సార్ మేము దాని మీద పోట్లాడుతున్నామని. పోట్లాడితే ఆగదు, మీరు అడిగిన కోర్టుకు వెళ్ళండి అన్నారు. నిజంగానే మేము హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ప్రభుత్వం పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకించలేదు. మేము మిగిలిన చోట్ల ఏం వ్యతిరేకించరా. నువ్వు నిజంగా ప్రభుత్వ భూములు ఇచ్చిన దగ్గర లేదా ల్యాండ్ భూమి కొనుక్కొని పేదవాడికి ఇచ్చిన దగ్గర మేము వ్యతిరేకం కాదు. ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. మీరు ముందు మిమ్మల్ని ఎవరు ఆపుతారు? ముందు మీరు ప్రకటించినట్టుగా ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చే ఉంటే మీరు అన్నట్టు ఏంటంటే ఈ సమస్య ఉండేది కాదు. లేదా ఎక్కడైనా కనీసం అవకాశాలు ఉన్నటువంటి దగ్గరైనా పేదవాడికి ఈ రోజుకైనా కూడా ఇళ్ల స్థలాలు ఒకేసారి కాదు, ఏదో ఒక పండగ, ఒక పబ్బం, ఒక పేరు పెట్టక్కర్లా. మీరు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ చేయండి. ఇప్పుడు ఈ రోజు ఎక్కడ మునిగిపోయాయో అసలు అది కాదు సార్, అది కాదు, నాకు అర్థం కాదు. నరసింహరావు గారు, మీరు చాలా కాలంగా ఈ ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల కోసం ఉద్యమాలు చేయడంలో మీరు దిట్ట. మీరంటే కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ. ఒక్క నిమిషం సార్ చాలా పెద్ద పోరాటాలు చేశారు. అదే మీరేమో ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఉద్యమాలు చేసిన అనుభవం మీది. ఇక్కడేమో అధికారంలో ఉండి ఇళ్ళు కట్టించారు, సరే ఎంతో కొంత కట్టించారు, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చారు, లేదా ఆల్రెడీ కట్టి ఉన్న ఇళ్ళకి పక్కా ఇళ్ళుగా చేశారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి పెంకులు ఇచ్చే దగ్గర నుంచి పక్కా ఇళ్ళ దాకా వచ్చి ఇదంతానేమో అధికార పార్టీలు, తెలుగుదేశము, బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి పార్టీలకేమో ఆ అనుభవం ఉంది. అఫ్కోర్స్ లేని చోట అక్కడక్కడ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు ఉద్యమాలు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ ఇళ్ల స్థలం, ఇంటి స్థలం, సెంట్ ఇంటి స్థలం ఎప్పుడు కేటాయిస్తారు? దాంట్లో విడివిడిగా ఇల్లు కట్టిస్తారా? ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఇల్లు కట్టిస్తే ఎప్పుడు కట్టిస్తారు? ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? అయ్యే పనులేనా అవి? ఇందిరమ్మ ఇల్లు అదే కదా స్కాము. ఇందిరమ్మ ఇల్లు ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకుంటే మేము డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పటికీ మొండిగోడలు కనపడతా ఉంటాయి మీరు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో చూస్తే. అసలు అదే పెద్ద డౌట్ఫుల్ స్కీమ్ సార్. అది స్కీమో స్కామో అర్థం కాని పరిస్థితి కదా. దానికి దీనికి ఎలా పోల్చుకుంటారు? హలో దానికి దీనికి ఎలా పోల్చుకుంటారు? అదే దానికి సంబంధం లేదండి, దాంతో పోల్చడానికి నిమిత్తం లేదు. ఆల్రెడీ అయిపోయి ఎంతో కాలం అయిపోయి ఉన్నటువంటి పాడైపోతాయండి, ఎందుకు పనికి రాకుండా పోతాయండి. అందువల్ల వాళ్ళు లక్షల డబ్బులు ఈ రోజు బ్యాంకులకు డబ్బులు కట్టుకోవాలి, అలాగే అప్పులు చేసి మాకు తెలుసు మెడలో బాగా పుస్తులు కూడా తాకట్టు పెట్టి దీనికి డిపాజిట్ కట్టిన వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు 25,000 కట్టడానికి కూడా పేదవాడికి అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ 40,000తో ఇల్లు వస్తుంది అనేటువంటి నాటితోటి వాళ్ళు ఎంతో 25,000 కట్టిన ఉన్నారు, 50,000 కట్టారు, ₹1,00,000 కట్టారు. ఈ రోజు కట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. అద్దెళ్లలో ఉండి అద్దె కట్టుకుంటా ఉన్నారు. అది తప్పడం లేదు. కానీ ఇదేమో ఇల్లు రాలేదు, డబ్బులకు వడ్డీ పెరిగిపోతుంది, బ్యాంకులు ఊరుకో. ఇప్పుడు కొత్తగా ఉద్యమం మొదలవుతుంది. ఇళ్ళన్నా కేటాయించండి వెంటనే. ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించబడ్డారో ఆ లబ్ధిదారులు ఎవరైతే డబ్బు కట్టారో వారికి వెంటనే ఇళ్లను కేటాయించాలి. కేటాయించకపోతే కేటాయించే వరకు నెలకు ₹3,000 చొప్పున వారికి అద్దె ఇవ్వాలనే మూమెంట్ స్టార్ట్ అవుతోంది. ఇది పెద్ద మూమెంట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించకపోతే కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కట్టి ఉంచి రెడీగా ఉంచిన ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చాలా వార్తలు వస్తున్నాయి, ఫోటోలు కూడా వస్తున్నాయి. ఎవరైనా ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు పవిత్రంగా వెళ్ళాలనుకుంటారు. గృహప్రవేశము, పూజ, పునస్కారం ఏవో ఉంటాయి. అవేమీ లేకుండా మీరు వాటిని కోవిడ్ సెంటర్లుగా మార్చారు. కొన్ని చోట్ల ఏమో అసాంఘిక ఘటనలు జరుగుతున్నాయి.
తాగుబోతులు అక్కడ చేరి తాగుతున్నారనే వార్తలు వస్తున్నాయి ఫోటోలతో సహా. ఇంకొన్ని ఇంకా చెప్పడానికి ఏముంది, కానీ అలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇంత నికృష్టంగా ఆలోచించడం అయితే అంత మంచిది కాదు. అది ఇల్లు, పేదవాడు పవిత్రంగా చూసుకునే ఇల్లు, దయచేసి ఆ ఇళ్ళని కేటాయిస్తే మంచిది. లేకపోతే అది కాస్త ఉద్యమమయ్యి మరొక, అది కూడా అందరూ దళితులే మేజర్గా ఉండేది అందులో పేదలంటే. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేలుకోవాలని కోరుకుంటూ బుచ్చ చౌదరి గారు, పురుషోత్తం గారు అండ్ బాజీ గారు అండ్ నరసింహ